శ్రీ గురుభ్యో నమ. పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి స్వాగతం. ప్రజాభ్యో యోగక్షేమ. ఈ మఖ 1 2 3 4 పాదాలు, పుబ్బ అంటే పూర్వభద్ర 1 2 3 4 పాదాలు, ఉత్తర 1వ పాదము కలిపి సింహరాశి అవుతుందన్నమాట. ఇక్కడ వీళ్లకు ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది, సమానంగా ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 7, అన్ని సమానంగా ఉందన్నమాట. ఈ రాశి వారికి సంవత్సరం ప్రథమార్థం చాలా బాగుంటుంది. అదేవిధంగా అనుకున్న కార్యాలన్నీ కూడా సాధిస్తారు. ప్రేమ సంబంధాలు బలపడుతుంది. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తారు. గృహాల్లో శుభకార్యాలు జరుగుతుంది. ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉన్నాయి మీకు. ఆలయ సేవా సంస్థలు కూడా విరాళాలు అందించడంలో ముందుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతుంది. అవివాహితులకు వివాహమయ్యే అవకాశం కూడా ఉంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతుంది. అదేవిధంగా కొత్త ఏదైనా సంస్థలు స్థాపించాలి, గృహాలకు నిర్మాణానికి అనుకూలంగా ఉంది. సమస్యలు ఎన్నైనా కూడా ధైర్యంగా ముందుకు సాగిస్తారు. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ముఖపరిచయం ఉన్నవారు మీకు సన్నిహితులవుతారు. అదేవిధంగా వ్యవహారాల సంప్రదింపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు ఉండకూడదు. ఎందుకంటే చంద్రుడు అక్కడ ఉంటాడు కాబట్టి చంద్రకేతు సంయోగం వల్ల విపరీతమైన ఆలోచనలు, చాలా తీవ్రమైన ఆలోచనలు వచ్చేదానికి అవకాశం ఉంది. డిసెంబర్ వరకు మీ యొక్క గ్రామ దేవతను పూజలు చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. పెద్ద మొత్తం నిల్వలు జాగ్రత్తగా తీసుకోవాలి. దాని నుండి నష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ స్టాక్ పెట్టద్దండి. ఊహించని సంఘటనలు ఎదురవుతుంది. ఈ సంవత్సరంలో చాలా వరకు మీకు అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా కొంత ప్రమోషన్స్లో కొంత ఉద్యోగస్తులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అధికారులకు స్థానచలనం, బాధ్యతలు కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రమోషన్స్లో ఉపాధి పథకాల్లో కూడా నిలదొక్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా దొరికే, వాళ్ళకు ఉద్యోగం కూడా దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు చేసే పంటలకు మద్దతు ధర లభించడం, దానివల్ల అనుకూలంగా కూడా ఉంది. విద్యార్థులు చాలా ఫోకస్డ్గా ఉండాలి, బాగా చదవాలి. ఎందుకంటే అక్కడ డిస్ట్రాక్షన్ అవకాశాలు ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులు ఉంటే మంచి ర్యాంకులతో సాధిస్తారని చెప్పొచ్చు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. తరచూ డాక్టర్ల దగ్గర వెళ్ళడం మంచిది. ఆహ్వానాలను, అదేవిధంగా మీకు చాలామంది ఇన్విటేషన్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, మీకు ఇన్విటేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రముఖులతో చాలా వరకు పరిచయాలు ఏర్పడుతుంది. ఆశించిన పదవులు మాత్రం దక్కవు. కీలక బాధ్యతలు అయితే తప్పుకుంటారు. అదేవిధంగా తరచూ ప్రయాణాలు అయితే ఉంటుంది. మంచి ఫంక్షన్స్లో ఇలాంటివంతా కూడా మీరు అక్కడ పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇంకా మంచి ఫలితాలకు గ్రామదేవతలను ఆరాధన చేయడం, అదేవిధంగా మీ యొక్క కులదేవత ఆరాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా శనిదేవుడిని ఆరాధన చేయడం, దుర్గా అమ్మవారిని ఆరాధన చేయడం మీకు చాలా శ్రేయస్కరమని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.